శ్రీ రాజమాతంగి శక్తిపీఠం నుంచి ప్రేక్షకులకి అభిమానులకి అందరికీ కూడా నా శుభాశీస్సులు. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో దేనికోసం అంటే చాలామంది అడుగుతున్నారు వారాహి నవరాత్రుల గురించి. ఈ వారాహి నవరాత్రులు ముఖ్యంగా ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరుగుతూ ఉన్నాయి. మనకి అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాఠ్యం మొదలుకొని నవంబర్కు వచ్చేటువంటి తిథులన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అమ్మవారు తాలూకా కృపని పొందాలనుకుంటే మాత్రం ఈ నవరాత్రులు జరుపుకోవడం అనేది చాలా విశేషంగా చెప్పుకోదగిన సూచన. చాలామంది మంత్ర సాధన చేయాలని అడుగుతూ ఉన్నారు. మంత్ర సాధనే చేయాలనేం లేదు, అది ఉపాసన ఉన్నవారు ఎలాగో చేస్తూ ఉంటారో ఉపాసులకి అందరికీ తెలుసు. గృహంలో వారాహి అమ్మవారు విగ్రహం పెట్టుకొని కానీ పటం పెట్టుకొని కానీ ఈ నవరాత్రులు అనేవి చేసుకోవడం వల్ల మీకు కోర్టు కేసులు, భూ వివాదాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి చాలా మంచి శీఘ్రంగా అమ్మ కరుణిస్తుంటుంది. మరి ఏ సమయంలో చేయాలనేది మళ్ళీ సందేహం. ఖచ్చితంగా అమ్మవారు వారాహి అమ్మవారు రాత్రి దేవతగా పేర్కొనబడ్డారు కాబట్టి సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు మంచి టైం చూసుకుని చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు నా పర్సనల్ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ చేయండి. ఇంకేమైనా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటే చెప్తాను డీప్గా. అయితే అమ్మవారికి భూమి లోపల పండేటువంటి పదార్థాలు అంటే వేరుశనగ, చిలకడ దుంప ఇలాంటివి అమ్మకి చాలా ప్రీతిపాత్రమైనవి. సో మీరు పల్లి వంటలో ప్రసాదం కానీ ఇలా పానకం కూడా అమ్మవారికి బెల్లం పానకం అందులో మిరియాలు వేసి కలిపి పెట్టడం అనేది చాలా మంచి సూచనగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు పానకం నివేదనగా పెట్టండి. మీరు ఏం పెట్టాలనుకున్నా అమ్మవారికి ఖచ్చితంగా గారెలు, పులిహార ఇవన్నీ మీ శక్తి కొలది అమ్మవారికి ప్రసాదం నివేదించి పూజ చేసుకోవడం చాలా మంచిది. అయితే ప్రతిరోజు ఒకే సమయాన్ని పాటించండి. మీరు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తానికి ముందు చేయగలిగితే అప్పుడు ప్రతిరోజు అదే సమయాన్ని చేయండి. లేదు రాత్రి 8:30, 9 ఆ టైం చేయగలిగితే ప్రతిరోజు కూడా అదే టైం చేసుకోవడం అనేది చాలా మంచిది. అయితే ఈ 9 రోజుల తర్వాత ఆ దేవుని పటాన్ని ఎక్కడ ఉంచాలనేది ఒక సమస్యగా అడుగుతూ ఉన్నారు. అయితే అది ప్రతిరోజు మీరు నిత్య పూజ చేసుకున్నటువంటి మిగతా దేవుడి ఫోటోలతో కలిపి ప్రతిరోజు మీరు దాన్ని పెట్టుకోవడం కూడా మంచిదే. ఈ 9 రోజులే చేయాలి, తర్వాత మళ్ళీ ఈ ఫోటోని ఎక్కడ పెట్టాలనేటువంటి సందేహం మాత్రం వద్దు. తల్లి చల్లని తల్లి కరుణిస్తుంది, ఆశీర్వదిస్తుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా శుచిగా శుభ్రతగా ఈ 9 రోజుల కార్యక్రమాన్ని చేసి ప్రతి ఒక్కరు కూడా అమ్మదయాన్ని పొందండి. ప్రతిరోజు కూడా ఇంట్లో నిప్పులు చేసి దాని మీద సాంబ్రాణి ధూపం వేయండి. అలాగే మన పీఠంలో రోజుకొక 3 నక్షత్రాలు చొప్పున 27 నక్షత్రాలకి ఈ 9 రోజులు కూడా విశేషంగా హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎవరైనా మీ జన్మ నక్షత్రంలో కానీ మీ నామ నక్షత్రంలో కానీ పాల్గొనాలనుకుంటే మట్టుకి నా నెంబర్లకు కాల్ చేసి నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఈ 9 రోజులటువంటి నవరాత్రులు కూడా మిస్ కాకుండా పూజ చేసుకోండి. లేడీస్కి ఎవరికైనా కూడా మధ్యలో డేట్స్ వస్తే ఏం చేయాలని అంటున్నారు. డేట్స్ వచ్చిన 5 days ఆగిపోయి తర్వాత చేయండి. మధ్యలో ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా ఆగిపోవచ్చు. లేదు అనుకుంటే మీ ఇంట్లో ఎవరైనా మిగతా వాళ్ళతో కూడా ఆ 9 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు. కుదిరితే 9 రోజులు చేయండి, కుదరకపోతే పంచమి రోజు చేయండి. అది కూడా కుదరకపోతే సప్తమి, అష్టమి, నవమి చేయండి. ఇంకేమీ కుదరకపోతే అట్లీస్ట్ లాస్ట్ రోజు నవమి రోజైనా గట్టిగా చేసుకుని అమ్మ కృపకు పాత్రలు కాగలరని. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సమస్యలు ఉన్నా శ్రీ రాజమాతంగి శక్తిపీఠం ఎల్లప్పుడూ మీకోసం ఉంటుంది. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఏ సమస్య కోసమైనా సరే సంప్రదించండి. సర్వేజన సుఖినో భవంతు.